జనసేన పార్టీ శ్రేణులన్నీ పిఠాపురం నియోజకవర్గం వైపు తరలి వెళ్తున్నాయి. 12వ ఆవిర్భావ సభకు చిత్రాడలో భారీ ఏర్పాట్లు చేశారు పార్టీ నేతలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాదు ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి, తెలంగాణ నుంచి సైతం జనసేన నేతలు కార్యకర్తలు చిత్రాడ వెళ్తున్నారు. కార్లు, బైకులతో భారీ ర్యాలీగా తరలి వెళ్తున్నారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది జనసేన. అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత జనసేన నిర్వహిస్తున్న తొలి ఆవిర్భావ దినోత్సవం ఇది. దీంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పార్టీ నేతలు. పవన్ను భారీ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపే ఉద్దేశంతో చిత్రాడలో సభ పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ అధ్యక్షతన జరిగే జయకేతనం సభకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలంతా సభకు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 3:30కు సభ ప్రారంభం కానుంది. రాత్రి 10 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. భరతనాట్యం, వేణుగానం, కలరేపట్టు ప్రదర్శన, ప్రాచీన వ్యాయామ క్రీడ, మలఖంబు తదితరాలు ఆకర్షణగా నిలవనున్నాయి. జనసేన 12 ఏళ్ల ప్రస్థానం, విజయాలను విజువల్ డాక్యుమెంటరీగా ప్రదర్శిస్తారు. ఆ తర్వాత పార్టీ నేతలు ప్రసంగిస్తారు. సభా వేదిక నుంచి జనసేన భవిష్యత్ కార్యాచరణపై పార్టీ శ్రేణులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పవన్ ప్రసంగం రాత్రి 7:30కు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గంటన్నర సేపు పవన్ ప్రసంగించే అవకాశం ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడకు వెళ్లే దారులన్నీ జనసేన జెండాలతో రెపరెపలాడుతున్నాయి. పార్టీ 12వ ఆవిర్భావ సభకు వచ్చే వారికి జనసేన ఫ్లెక్సీలు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఆహ్వానం పలుకుతున్నాయి. సభకు వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీ నేతలు చర్యలు తీసుకున్నారు. చిత్రాడలో కాకినాడ వైపు 5, పిఠాపురం వైపు 4 పార్కింగ్ జోన్లు సిద్ధం చేశారు. లోని ఎస్బీ సిటీ వెంచర్లో సభా వేదికకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. హైవే పక్కన 8 చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు, అలాగే సభా ప్రాంగణం నుంచి 4 కిలోమీటర్ల దూరం వినిపించేలా ప్రత్యేక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వీవీఐపీలు, వీఐపీలు, వీర మహిళలు, జన సైనికులు, పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం వేర్వేరు గ్యాలరీలున్నాయి. సభా వేదికపై 250 మంది ఉంటారు. 4 చోట్ల భోజనశాలలు, పలు చోట్ల చలివేంద్రాలు, 7 వైద్య శిబిరాలు, 14 అంబులెన్సులు అందుబాటులో ఉన్నాయి. జయకేతనం సభకు భారీగా జనసేన శ్రేణులతో పాటు అభిమానులు తరలి వస్తుండటంతో కాకినాడ జిల్లా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 1700 మంది పోలీసులు, 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రత కల్పిస్తున్నారు. సభా ప్రాంగణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. 70 చోట్ల సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో నిఘా పర్యవేక్షిస్తారు. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కాకినాడ అచ్చంపేట సెంటర్ నుంచి పిఠాపురం కత్తిపూడి మార్గంలో ట్రాఫిక్ మళ్లిస్తారు. పవన్ కళ్యాణ్ మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరిలో హెలికాప్టర్లో బయలుదేరి 3 గంటల 45 నిమిషాలకు చిత్రాడలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు. రాత్రి జేఎన్టీయూ గెస్ట్ హౌస్లో బస చేస్తారు.